హలో అందరికీ వెల్కమ్ టు తెలుగు కోడ్. ఈరోజు డే 20. మరి మనం ఈరోజు ఈ వీడియోలో స్ట్రక్చర్స్ అండ్ యూనియన్స్ గురించి తెలుసుకుందాం. ఫర్ సపోజ్ మన దగ్గర ఇంట్ ఏ అనే అరే ఉందనుకోండి. ఈ అరేలో మనం ఏ రకమైన వాల్యూస్ ఇవ్వగలుగుతాం? ఏదైతే ఇంటీజర్ సంబంధించిన వాల్యూస్ ఉంటాయో అవే ఇవ్వగలుగుతాం. లైక్ 10, 20, 30 ఈ విధంగా. అదే ఇంట్ బి అనే అరేలో నేను ఈ విధంగా లైక్ ఇంటీజర్ ఒక వాల్యూ, ఫ్లోట్ ఒక వాల్యూ, క్యారెక్టర్ ఒక వాల్యూ ఈ విధంగా ఇస్తే ఎర్రర్ అనేది త్రూ చేస్తుంది. ఎందుకంటే ఈ అరే ఏ రకమైన డేటా టైప్? ఇంటి యొక్క డేటా టైప్. సో మనం ఇంటికి సంబంధించిన వాల్యూసే ఇవ్వగలుగుతాం. ఒకవేళ నేను ఈ విధంగా ఇద్దామనుకుంటే ఎర్రర్ వస్తుంది. అందుకే మనకి సి లాంగ్వేజ్లో ఒకటే వేరియబుల్లో డిఫరెంట్ డేటా టైప్ సంబంధించిన వాల్యూస్ కూడా ఎంటర్ చేసుకోనికి ఈ స్ట్రక్చర్స్ అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. సో ఈ స్ట్రక్చర్ యొక్క సింటాక్స్ చూసినట్లయితే ఫస్ట్ మనం స్ట్రక్ట్ అనే కీవర్డ్ రాస్తాం. తర్వాతకి నేను స్టూడెంట్స్ అని తీసుకుంటున్నా. స్టూడెంట్స్ కర్లీ బ్రాకెట్స్ ఓపెన్. ఇప్పుడు స్టూడెంట్ నుంచి ఏమేమి వాల్యూస్ అయితే తీసుకుందాం అనుకుంటున్నామో అవన్నీ వేరియబుల్స్ ఇక్కడ డిక్లేర్ చేసుకోవాలి. ఫస్ట్ నేమ్ కాబట్టి క్యార్ నేమ్. క్యార్ తీసుకున్నట్లయితే ఒకటే క్యారెక్టర్ అనేది ఎంటర్ చేసుకోగలుగుతాం. సో మనం నేమ్ అనేది స్ట్రింగ్ లాగా తీసుకోవాలి కాబట్టి అరే అని ఇస్తున్నాం. సైజ్ అనేది 25 ఇస్తున్నా. అండ్ నెక్స్ట్ రూల్ నెంబర్. రూల్ నెంబర్ అనేది ఇంటీజర్ సంబంధించిన డేటా టైప్. రూల్ నెంబర్. నెక్స్ట్ మార్క్స్. మార్క్స్ పాయింట్స్లలో కూడా ఉంటుంది కాబట్టి ఫ్లోట్ మార్క్స్. అండ్ లాస్ట్లో కర్లీ బ్రాకెట్ క్లోజ్. ఇక్కడ ఎస్ అనే వేరియబుల్ తీసుకుంటున్నా. లాస్ట్లో సెమికోలన్. ఇక్కడ స్ట్రక్ట్ కీవర్డ్ డిక్లేర్ చేసిన స్టూడెంట్స్ అనేది డేటా టైప్. ఇది యూజర్ డిఫైన్డ్ డేటా టైప్. అంటే మనకి యూజ్ అయ్యేలాగా మనమే క్రియేట్ చేసుకున్న ఒక డేటా టైప్. అది స్టూడెంట్ డేటా టైప్ అని నేమ్ ఇచ్చిన. ఈ ఎస్ అంటే ఏంటంటే వేరియబుల్. ఎస్ అనేది వేరియబుల్. మరి దేని యొక్క వేరియబుల్? ఏదైతే మనం క్రియేట్ చేసిన యూజర్ డిఫైన్డ్ డేటా టైప్ ఉందో ఆ డేటా టైప్ యొక్క వేరియబుల్. ఒకవేళ మనం స్టూడెంట్ యొక్క డీటెయిల్స్ ఇవ్వాలంటే ఏ విధంగా ఇస్తాం? అందుకోసం ఫస్ట్ ఈ వేరియబుల్ని యూజ్ చేస్తాం. ఎస్ డాట్ నేమ్ ఈక్వల్ టు సపోజ్ రోహిత్. అండ్ అదేవిధంగా ఎస్ డాట్ రూల్ నెంబర్ ఈక్వల్ టు 15. అండ్ లాస్ట్లో ఎస్ డాట్ మార్క్స్ ఈక్వల్ టు 99.9. ఈ ఎస్ అనే వేరియబుల్ యూజ్ చేసుకుని డాట్ ఆపరేటర్ తోటి ఒక్కొక్క వాల్యూ అనేది ఎంటర్ చేస్తాం. ఇప్పుడు ఇది ఒకటే స్టూడెంట్ యొక్క డీటెయిల్స్. మరి ఒక స్కూల్లో స్టూడెంట్స్ అనేవారు 100 ఉండొచ్చు, 500 ఉండొచ్చు, 1000 ఉండొచ్చు. మరి వాళ్ళందరికీ ఎలా తీసుకోవాలి వాల్యూస్ అనేవి? అందుకోసం మనం ఈ ఎస్ అనే వేరియబుల్కి అరే క్రియేట్ చేసుకుంటాం. దాన్ని తీసుకెళ్ళి లూప్లో పెడతాం. ఓకే, స్ట్రక్చర్ అంటే అర్థమైంది. మరి యూనియన్ అంటే ఏంటి? యూనియన్ అంటే ఫస్ట్ ఇక్కడ స్ట్రక్చర్లో మనకి మెమరీ అనేది ఎంత కన్జ్యూమ్ చేస్తుందో చూద్దాం. ఇక్కడ క్యార్ అనేది సింగిల్ బైట్ తీసుకుంటుంది. అరే సైజ్ ఎంత? 25. మొత్తం మనకి 25 బైట్స్ అనేది తీసుకుంటుంది. 25 బైట్స్. అండ్ ఇక్కడ ఇంట్ అనేది 4 బైట్స్. ఫ్లోట్ అనేది 4 బైట్స్. సో యాక్చువల్గా ఇక్కడ 25 తీసుకుంటుంది. బట్ ఒకవేళ ఇది అరే లేదనుకుందాం, కొద్దిసేపు క్యార్ అనేది సింగిల్ బైట్ తీసుకుంటుంది. సో దీని ప్లేస్లో సింగిల్ బైట్ తీసుకుందాం కొద్దిసేపు అర్థం కావడం కోసం. ఈజీగా సింగిల్ బైట్. క్యార్ అనేది 1 బైట్, ఇంట్ అనేది 4 బైట్స్, ఫ్లోట్ అనేది 4 బైట్స్. మొత్తం 9 బైట్స్. ఇందులో ఈ స్ట్రక్చర్లో మనకి మొత్తం 9 బైట్స్ ఆఫ్ మెమరీ అనేది కన్జ్యూమ్ చేసుకుంటుంది. అదే యూనియన్లోకి వచ్చేసరికి ఏదైతే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ బైట్స్ ఉంటుందో, అంటే ఇక్కడ క్యార్ అనేది 1, ఇంట్ అనేది 4, ఫ్లోట్ అనేది 4. సో హైయెస్ట్ ఏంటిది? 4 అనేది కామన్ ఉంది కాబట్టి 4. హైయెస్ట్ బైట్స్ అనేది 4. ఈ 4 బైట్స్ అనేది యూనియన్లో తీసుకుంటుంది. యూనియన్ అంటే ఏంటంటే సేమ్ యాజ్ ది స్ట్రక్చర్ లాగానే స్ట్రక్ట్ అనే కీవర్డ్ దగ్గర యూనియన్ కీవర్డ్ పెడితే యూనియన్ అయిపోతుంది. అదే స్ట్రక్ట్ పెడితే స్ట్రక్ట్ అయిపోతుంది. దీనికి డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది అంటే స్ట్రక్ట్లో మనకి మొత్తం 9 బైట్స్ అనేది కన్జ్యూమ్ చేసుకుంటుంది మెమరీలో. అదే యూనియన్లో ఏదైతే హైయెస్ట్ బైట్ ఉంటుందో ఆ బైట్ తీసుకుంటుంది. ఇక్కడ హైయెస్ట్ 4 బైట్స్ ఆఫ్ మెమరీనే కన్జ్యూమ్ చేసుకుంటుంది.
స్ట్రక్చర్కి ఎంత మెమరీ అలొకేట్ అవుతుంది, యూనియన్కి ఎంత మెమరీ అలొకేట్ అవుతుందని VS కోడ్లో విత్ ఎగ్జాంపుల్ అనేది చూపిస్తాం. ముందుగా మీరు మీ యొక్క డెస్క్టాప్లో VS కోడ్ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ కొత్త ఫైల్ అనేది క్రియేట్ చేస్తున్నాం. దానికి నేమ్ వచ్చేసరికి struct_union.c అని ఇస్తున్నా నేమ్. అండ్ ఇందులో మనం స్ట్రక్చర్ అండ్ యూనియన్ గురించి చూద్దాం. ఫస్ట్ మనం స్ట్రక్చర్ గురించి చూద్దాం. అందుకోసం స్ట్రక్ట్ డేటా అని తీసుకుంటున్నా. డేటా అనేది ఒక డేటా టైప్. ఇందులో ఇంట్ ఏ, ఫ్లోట్ బి, క్యార్ సి, క్యార్ ఈ. ఈ స్ట్రక్ట్ డేటా అనే డేటా టైప్లో డిఫరెంట్ డేటా టైప్ సంబంధించిన వేరియబుల్స్ అనేది తీసుకున్నా. ఇప్పుడు ఈ డేటా అనే డేటా టైప్కి ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తున్నా. ఆ వేరియబుల్ నేమ్ వచ్చేసరికి డి అని ఇస్తున్నా. అండ్ ఇప్పుడు మనం నెక్స్ట్ కోడ్ రాద్దాం. #include stdio.h int main. ఇప్పుడు ఇక్కడ మనం డి అనేది ఈ స్ట్రక్ట్ డేటాతో ఉంటే క్రియేట్ చేసాం వేరియబుల్ అనేది. ఒకవేళ మనం ఇక్కడ క్రియేట్ చేయలేదంటే ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. స్ట్రక్ట్ డేటా డి అనే వేరియబుల్ క్రియేట్ చేస్తున్నా. ఇక్కడ చేసినా ఏం కాదు, ఇక్కడ చేసినా ఏం కాదు. నార్మల్గా మనం వేరియబుల్కి వాల్యూస్ ఎలా పంపిస్తాం, వేరియబుల్ ఈక్వల్ టు వాల్యూ. ఇక్కడ కూడా అంతే. బట్ ఎలా అంటే ఇక్కడ డి ఈక్వల్ టు సపోజ్ వాల్యూ ఇచ్చినంటే ఇది ఏ రకమైన డేటా టైప్ తెలియదు, అందుకు ఎర్రర్ వస్తుంది. డి అంటే ఏంటి, డి అంటే డేటా సంబంధించిన డేటా టైప్. బట్ డేటాలో ఏముంది, డేటాలో ఇంటర్ డేటా టైప్ ఉంది, ఫ్లోట్ ఉంది, క్యార్ ఉంది. ఈ డేటాలో ఏ వేరియబుల్కి వెళ్తాయో మనకు తెలియదు వాల్యూస్ అనేది. అందుకోసం d.a ఈక్వల్ టు 1, d.b ఈక్వల్ టు అది ఫ్లోట్కి సంబంధించింది కాబట్టి 1.1, d.c ఈక్వల్ టు క్యార్ కాబట్టి a, d.e ఈక్వల్ టు b. సో ఇప్పుడు వాల్యూస్ అనేది ఇన్సర్ట్ చేసినాం ఈ డేటా అనే డేటా టైప్లోకి. అండ్ ఇప్పుడు ఈ వాల్యూస్ని ఎలా ప్రింట్ చేయాలంటే printf పర్సంటేజ్, ఇది ఇంట్ కాబట్టి డి స్పేస్ మళ్ళీ పర్సంటేజ్ డి కామా d.a కామా అడ్రస్ ఆఫ్ d.a. ఇక్కడ వాల్యూని ప్రింట్ చేస్తున్నా, అలాగే అడ్రస్ని కూడా ప్రింట్ చేస్తున్నా. ఎందుకంటే అడ్రస్ని ప్రింట్ చేసినట్లయితే మీకు అర్థమవుతుంది స్ట్రక్చర్కి యూనియన్కి డిఫరెన్స్ ఏంటో. అందుకోసం అడ్రస్ కూడా ప్రింట్ చేస్తున్నా. సో ఒకసారి ఇప్పుడు రన్ చేసి చూద్దాం. మనకి వాల్యూ అడ్రస్ అనేది చూపిస్తుంది. సో ఇదే విధంగా 4 టైమ్స్ తీసుకుందాం. సో నెక్స్ట్ లైన్లో ప్రింట్ కానికి నేను ఆల్ట్ కర్సర్ బటన్ క్లిక్ చేస్తున్నా. మనకి ఇట్లా 4 కర్సర్స్ అనే వస్తాయి, \n ఒకటేసారి 4 లైన్స్లో ఎంటర్ చేసినట్లు. ఇక్కడ మనం ఫ్లోట్ సంబంధించింది కాబట్టి F, ఇక్కడ క్యారెక్టర్ కాబట్టి C, ఇక్కడ కూడా C. అండ్ ఇక్కడ వాల్యూ వచ్చేసరికి ఇక్కడ సేమ్ B, ఇక్కడ సేమ్ కాబట్టి C, అండ్ ఇక్కడ E. ఒకసారి రన్ చేసి చూద్దాం. సో మనకు వాల్యూస్ అండ్ అడ్రస్ అనేది ప్రింట్ అయ్యింది. ఇక్కడ నేను %d అన్నిటికి ఎందుకు తీసుకున్నంటే అడ్రస్ మనకి ఇంటీజర్ వాల్యూస్లలో రిటర్న్ చేస్తుంది. అందుకోసం %d తీసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ వన్ వాల్యూ అనేది 1, అడ్రస్ 92 అండ్ ఇంట్ అనేది 4 bytes కాబట్టి 4 bytes ఇంక్రిమెంట్ అయింది. అండ్ ఫ్లోట్ యొక్క వాల్యూ 1.1. ఈ జీరోస్ ఏంటంటే అప్ టు 6 డెసిమల్స్ వరకు మనకి ప్రింట్ అవుతుంది. అండ్ అడ్రస్ వచ్చేసరికి 96. ఇంట్ 4 bytes తీసుకుంది ఇక్కడికి 92 నుంచి 96 దాకా. అండ్ క్యారీ యొక్క వాల్యూ a అండ్ అడ్రస్ 300. ఫ్లోట్ యొక్క సైజు 4 bytes, సో 96 నుంచి 300 దాకా తీసుకుంది. అండ్ నెక్స్ట్ క్యారీ యొక్క వాల్యూ b అని ప్రింట్ అయింది. అండ్ క్యారీ యొక్క సైజ్ 1 కాబట్టి 300 నుంచి 301కి ఇంక్రిమెంట్ అయింది. సో మనకి స్ట్రక్చర్లో ఒక డేటా టైప్ని క్రియేట్ చేసినామంటే దానికి సిస్టంలో మెమరీ అనేది క్రియేట్ అవుతుంది. ఆ డేటా టైప్కి ఎంత అయితే సైజ్ ఉంటుందో ఆ మెమరీలో క్రియేట్ అవుతుంది. మళ్ళీ ఆ మెమరీ అనేది వేరే దానికి ఇవ్వదు. అంటే లైక్ ఇప్పుడు ఇంట్ 4 bytes తీసుకున్నా మళ్ళీ ఆ 4 bytes ఫ్లోట్కి అనేది ఇవ్వదు. అదే యూనియన్కి వచ్చేసరికి ఒకటే అడ్రస్లో వేరే వాల్యూస్ని రీప్లేస్ చేసుకుంటూ వస్తుంటుంది.
ఒకసారి దాని గురించి కూడా చూద్దాం. అందుకోసం దీన్ని కామెంట్ చేస్తున్నా అండ్ దీన్ని కాపీ పేస్ట్ చేస్తున్నా. మళ్ళీ దీన్ని అన్కామెంట్ చేసి ఇప్పుడు యూనియన్ కాబట్టి ఏం లేదు, జస్ట్ మనం స్ట్రక్ట్ అనే కీవర్డ్ దగ్గర యూనియన్ అని ఇస్తాం అండ్ ఇక్కడ కూడా యూనియన్ అనేది ఇస్తాం. సో ఇక్కడ చేంజ్ ఏం చేయని అవసరం లేదు, జస్ట్ మనం కీవర్డ్ అనేది చేంజ్ చేస్తాం. బట్ మనకి మెమరీ అనేది డిఫరెంట్గా అలొకేట్ అవుతుంది. ఒకసారి రన్ చేసి చూద్దాం. చూడొచ్చు, ఫస్ట్ వన్ వాల్యూ వచ్చేసరికి 1 300 అండ్ 1.1 కూడా 300, ఏకి కూడా 300, బీకి కూడా 300. అంటే ఫస్ట్ వాల్యూ వెళ్తుంది, వాల్యూ అయినాక మనం ప్రింట్ చేసినాం, తర్వాతకి అదే అడ్రస్ దగ్గర మళ్ళీ 1.1 అనే వాల్యూ వస్తుంది, మళ్ళీ ప్రింట్ చేసుకుంటున్నాం. మళ్ళీ అదే అడ్రస్ దగ్గర ఏ అనే వాల్యూ వస్తుంది, ప్రింట్ చేస్తున్నాం. మళ్ళీ అదే అడ్రస్ దగ్గర బి అని వస్తుంది, ప్రింట్ చేస్తున్నాం. ఒకవేళ ఇవన్నిటిని కామెంట్ చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ 1 వాల్యూ పంపించినా ఏం ప్రింట్ చేయలే, మళ్ళీ 1.1 వాల్యూ పంపించినా మళ్ళీ ప్రింట్ చేయలే, ఏ వాల్యూ పంపించినా మళ్ళీ ప్రింట్ చేయలే, బి వాల్యూని పంపించిన, ఇప్పుడు ప్రింట్ చేసిన బి వాల్యూని, మనకి ఏమైనా ప్రింట్ అవుతుంది. సో లాస్ట్ ఏదైతుందో అదే ప్రింట్ అవుతుంది. అంటే ఇవన్నిటిని రీప్లేస్ అయ్యి లాస్ట్లో ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూ ప్రింట్ అవుతుంది. బి 6422 అనే అడ్రస్లో స్టోర్ అవుతుంది. అండ్ దీన్ని కామెంట్ చేసి అండ్ ఇప్పుడు ఏం చేద్దామంటే, ఒక స్కూల్లో n నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు, ఆ n నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ నుంచి డీటెయిల్స్ తీసుకోవాలి. అండ్ డీటెయిల్స్ తీసుకున్న తర్వాతకి ఎవరైతే 50 మార్క్స్ కన్నా గ్రేటర్ దెన్ ఉంటారో వాళ్ళ నేమ్స్ని ప్రింట్ చేయాలి. సో ఆ ప్రోగ్రామ్ని రాసిద్దాం. అందుకోసం ఫస్ట్ స్ట్రక్ట్ స్టూడెంట్స్, ఇందులో మనకి ఫస్ట్ నేమ్ తీసుకోవాలి కాబట్టి స్ట్రింగ్ సంబంధించిన వాల్యూస్ తీసుకోవాలి. సో మనకి సిలో ఇన్బిల్ట్గా స్ట్రింగ్ సంబంధించిన డేటా టైప్ లేదు, అందుకోసం ఫస్ట్ మనం క్యార్ డేటా టైప్ యూజ్ చేసుకుంటాం. క్యార్ నేమ్ అండ్ స్ట్రింగ్ లాగా యూజ్ చేయాలంటే అరే ఇవ్వాలి. నెక్స్ట్ రూల్ నెంబర్, రూల్ నెంబర్ అనేది ఇంటీజర్ సంబంధించిన డేటా టైప్, ఇంట్ రూల్ నెంబర్. మార్క్స్ అనేది ఫ్లోట్కి సంబంధించిన డేటా టైప్ కాబట్టి ఫ్లోట్ మార్క్స్. అండ్ ఇప్పుడు కోడ్ రాద్దాం. హ్యాష్ట్యాగ్ ఇంక్లూడ్ stdio.h int main int n అనే వేరియబుల్ తీసుకుంటున్నా, printf enter how many students have in your school. అండ్ నెక్స్ట్ ఇప్పుడు యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకోవాలి కాబట్టి ఆ నెంబర్ని scanf %d అడ్రస్లో n, ఇప్పుడు ఆ నెంబర్ అనేది మనకు తెలుస్తుంది. అండ్ ఇప్పుడు ఏం చేయాలి, ఆ స్టూడెంట్స్ నుంచి వాల్యూస్ తీసుకోవాలి, అందుకోసం ఫర్ లూప్ వాడతాం. సో అంతకుముందు మనం ఈ స్టూడెంట్స్ అనే డేటా టైప్కి ఒక వేరియబుల్ క్రియేట్ చేద్దాం. స్ట్రక్ట్ స్టూడెంట్స్ s ఆఫ్ n, అంటే s అనే వేరియబుల్కి ఒక అరే క్రియేట్ చేసుకున్నాం. సపోజ్ 10 మెంబర్స్ ఉన్నాను స్టూడెంట్స్, 10 టైమ్స్ డీటెయిల్స్ తీసుకోవాలి. అదే 100 ఉంటే 100 టైమ్స్ తీసుకోవాలి, అది మొత్తం ఫర్ లూప్లో పెడతాం మనం. అండ్ ఇప్పుడు ఫర్ ఇంట్ i ఈక్వల్ టు 0, i లెస్ దెన్ n, i ప్లస్ ప్లస్, printf enter %d students details \n కామా i ప్లస్ 1. ఇప్పుడు ఒక్కొక్క వాల్యూని ఇన్సర్ట్ చేయాలి కాబట్టి ఫస్ట్ నేమ్, తర్వాత రూల్ నెంబర్, తర్వాత మార్క్స్ ఇలా ఇన్సర్ట్ చేయాలి కాబట్టి దీన్ని డిస్ప్లే చేస్తున్నా. printf ఎంటర్ నేమ్. అండ్ ఇప్పుడు scanf తీసుకుందాం. %నేమ్ అనేది s కాబట్టి s కామా, ఇప్పుడు యూజర్ నుంచి ఎలా తీసుకుంటామంటే s ఆఫ్ i డాట్ నేమ్, అంటే ఇప్పుడు s ఆఫ్ 0 ఇది 1 డైమెన్షనల్ అరే, ఇండెక్స్ 0 దగ్గర ఉండే స్టూడెంట్ వాల్యూస్ అన్ని ఎంటర్ చేస్తాం. అండ్ నెక్స్ట్ printf ఎంటర్ రోల్ నెంబర్. scanf %d అడ్రస్లో
s of I dot roll number. Next, printf enter marks, scanf percentage f అడ్రస్ లో s of I డాట్ మార్క్స్. ఒకసారి రన్ చేసి చూద్దాం. సో ఇక్కడ ఏదో ఎర్రర్ వస్తుంది. ఎర్రర్ ఎక్స్పెక్టెడ్ సెమీకాలన్ ఐడెంటిఫైయర్ ఆర్ బిఫోర్ అన్సైన్డ్ టైప్డ్. సో సెమీకాలన్ అనేది మనం మర్చిపోయినాం. ఇక్కడ 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 సెమీకాలన్ ఏమో మర్చిపోయినాం. ఇప్పుడు ఒకసారి రన్ చేసి చూద్దాం. ఎంటర్ హౌ మెనీ స్టూడెంట్స్ హ్యావ్ ఇన్ యువర్ స్కూల్. 3 స్టూడెంట్స్ అనుకుందాం. ఎంటర్ ఫస్ట్ స్టూడెంట్ డీటెయిల్స్. నేమ్ వచ్చేసరికి ఏబిసి, రూల్ నెంబర్ 1 2, మార్క్స్ 90. ఎంటర్ సెకండ్ స్టూడెంట్ డీటెయిల్స్. ఇక్కడ కలిసిపోతుంది, సో కలవకుంటుండడం కోసం ఇక్కడ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ తీసుకుందాం. \n. ఎంటర్ నేమ్ ZXC 345, మార్క్స్ 99. థర్డ్ స్టూడెంట్ సంథింగ్. ఓకే, అండ్ ఇప్పుడు మనకి వాల్యూస్ అనేది కరెక్ట్గానే ఇన్సర్ట్ అవుతున్నాయి. ఇప్పుడు ఏం చేద్దామంటే, ఇప్పుడు ఎవరైతే మార్క్స్ 50 కన్నా ఎక్కువ ఉంటారో వాళ్ళ నేమ్స్ అనేది ప్రింట్ చేద్దాం. అందుకోసం ఇక్కడ నెక్స్ట్ లైన్లో ప్రింట్ కావడం కోసం ప్రింట్ఎఫ్ తీసుకుంటున్నా. మనం ఇన్సర్ట్ చేసిన తర్వాతకి లాస్ట్లో నెక్స్ట్ లైన్లోకి ప్రింట్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఇంట్ j = 0, j <n, j++. మళ్ళీ ఇన్సర్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఫస్ట్ నుంచి లూప్ చేస్తున్నా, ఎందుకంటే ఒక్కొక్క స్టూడెంట్ దగ్గరికి వెళ్ళి మార్క్స్ అనేది చెక్ చేసి ఒకవేళ వాడు 50 కన్నా గ్రేటర్ ఉంటే 1 పట్టుకొని వస్తా. అండ్ ఇప్పుడు ఇఫ్ s of j డాట్ మార్క్స్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 50 అయితే లోపల రా. ప్రింట్ఎఫ్ స్టూడెంట్ %d %s \n స్టూడెంట్కి. ఇప్పుడు j+1 s of j డాట్ నేమ్, ఆ నేమ్ అనేది ప్రింట్ అవుతుంది. ఒకసారి రన్ చేసి చూద్దాం. ఎంటర్ హౌ మెనీ స్టూడెంట్స్ హ్యావ్ ఇన్ యువర్ స్కూల్. 5 స్టూడెంట్స్. ఎంటర్ ఫస్ట్ స్టూడెంట్ డీటెయిల్స్. ఎంటర్ నేమ్ రాము, రూల్ నెంబర్ 15, మార్క్స్ 73. ఎంటర్ సెకండ్ స్టూడెంట్ డీటెయిల్స్. సోను, రూల్ నెంబర్ 16 వద్దు 23, మార్క్స్ 47. ఎంటర్ థర్డ్ స్టూడెంట్ డీటెయిల్స్. చింటూ, రూల్ నెంబర్ 63, మార్క్స్ 99.8. ఎంటర్ ఫోర్త్ స్టూడెంట్ డీటెయిల్స్. నేమ్ వచ్చేసరికి ఇప్పుడు ఏం తీసుకుందాం, గణేష్, రూల్ నెంబర్ 88, మార్క్స్ 100. ఎంటర్ ఫిఫ్త్ స్టూడెంట్ డీటెయిల్స్. జాన్, రూల్ నెంబర్ 12, మార్క్స్ 21. సో స్టూడెంట్ 1 రాముకి 50 కన్నా ఎక్కువ మార్క్స్ వచ్చినాయి, చింటూకి వచ్చినాయి, గణేష్కి వచ్చినాయి. సో మిగతా వాళ్ళకి 50 కన్నా బిలో మార్క్స్ వచ్చినాయి కాబట్టి అలా ప్రింట్ కావాలి. సో ఈ విధంగా మనం స్ట్రక్చర్ని యూజ్ చేసుకొని వాల్యూస్ అనేది ప్రింట్ చేస్తాం. ఇప్పుడు ఒకవేళ ఇక్కడ యూనియన్ అనేది ఇద్దాం. యూనియన్ ఒకసారి రన్ చేసి చూద్దాం. ఎంటర్ హౌ మెనీ స్టూడెంట్స్ హ్యావ్ ఇన్ యువర్ స్కూల్. 2. ఎంటర్ నేమ్ రామ్, రూల్ నెంబర్ 1, మార్క్స్ 15. సోను, రూల్ నెంబర్ 2, మార్క్స్ 18. సో మనకేం ప్రింట్ కావట్లే. ఇప్పుడు 50 కన్నా ఎక్కువ ఇద్దాం. ఒకసారి రన్ చేసి చూస్తే ఎంటర్ హౌ మెనీ స్టూడెంట్స్ హ్యావ్ ఇన్ యువర్ స్కూల్. 3. రాము, రూల్ నెంబర్ 1, మార్క్స్ 55. సోను 15, 47. చింటూ 99, మార్క్స్ 99.
స్టూడెంట్ 1 కానీ ఆ నేమ్ అనేది ప్రింట్ అవుతలేదు. స్టూడెంట్ 3 నేమ్ అనేది ప్రింట్ అవుతలేదు. ఎందుకంటే ఇక్కడ 0 ఇండెక్స్ దగ్గర ఉన్న స్టూడెంట్ వాల్యూస్ ఎంటర్ అవుతున్నాయి. మళ్ళీ ఫస్ట్ ఇండెక్స్ దగ్గర ఉన్న స్టూడెంట్ వాల్యూస్ ఎంటర్ కాగానే 0 ఇండెక్స్ దగ్గర ఉన్న స్టూడెంట్ వాల్యూస్ అన్ని డిలీట్ అయిపోతున్నాయి. మళ్ళీ సెకండ్ ఇండెక్స్ దగ్గర ఉన్న స్టూడెంట్ వాల్యూస్ ఎంటర్ చేయగానే ఫస్ట్ ఇండెక్స్ దగ్గర ఉన్న స్టూడెంట్ వాల్యూస్ అన్ని డిలీట్ అయిపోతున్నాయి. సో ఇక్కడ రీప్లేస్ అవుతుంది కాబట్టి యూనియన్ అనేది ప్రింట్ చేయలేకపోతుంది. సో ఇదనమాట స్ట్రక్చర్కి యూనియన్కి డిఫరెన్స్. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్. సైనింగ్ ఆఫ్.